వెల్కమ్ టు నందన చిట్టారెడ్డిస్ ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నాను. చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ సపరేట్ కాదు, చికెన్ ఫ్రై చేసేసి దానితో బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేసేసి ఒక బాక్స్లోకి తీసుకున్నాను. ఎందుకు అంటే దీన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం అనమాట. సో మ్యారినేట్ చేసుకోవడం కోసం ముందుగా నేను దీంట్లో వాష్ చేసేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ టర్మరిక్ ఏదైతే ఉందో అది వేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే బిర్యానీ అంటున్నాం కాబట్టి బిర్యానీలో కూడాను మనము సాల్ట్ వేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ 1 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. సో తర్వాత మనం టేస్ట్ కావాలనుకున్నప్పుడు అప్పుడు మనం చూసుకుందాం. ఓకే. అండ్ అగైన్ నేను ఇక్కడ 1 స్పూన్ కారం ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. సో కొంచెం నాన్ వెజ్ కదా, 1.5 స్పూన్ వేసేసుకున్నాను. ఓకే. సో ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. దీనికి నేను జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని 1.5 స్పూన్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఏదైతే ఉందో దాన్ని 1 స్పూన్, ఓకే, చిన్న స్పూన్ ఏదైతే ఉందో ఆ స్పూన్ తోటి ఒకటి వేసేసుకున్నాను. అలాగే దీనికి కొంచెం అంతా జీరా పౌడర్ ఏదైతే ఉందో జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. ఏంటి ఇన్ని వేయాలా అంటే మనకు టేస్ట్ కావాలి కాబట్టి టేస్టీగా ఉండటం కోసం అది అనమాట. నెక్స్ట్ నేను ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం వెనిగర్ ఏదైతే ఉందో దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. వెనిగర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చికెన్ స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది. సో నేను దీనికి ఏం చేస్తున్నాను అని అంటే జస్ట్ 1/2 స్పూన్ వెనిగర్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను సోయా సాస్ ఏదైతే ఉందో ఇది కొంచెం మనకి టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఇది కలర్ఫుల్గా కూడాను ఉంటుంది. ఇది కూడాను 1/2 స్పూన్ అనమాట, ఇది వేసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం టమాటో సాస్ ఆర్ ketchup అంటాం కదా, సో ఏదైతే అది 1 స్పూను. కిసాన్ వాళ్ళ టమాటో ketchup నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. సో ఓకే, ఇది కూడా రాను అంటూనే టమాటో సాస్ వచ్చేసింది అనమాట. సో ఈ మొత్తం వేసేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనము ఫ్రై బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మరీ డ్రైగా ఉండిపోకుండా ఏంటంటే కొంచెం జ్యూసీగా, మనం బిర్యానీ కూడా చేసుకుంటున్నాం కాబట్టి పీస్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి జ్యూసీగా రావడం కోసం నేను కర్డ్ ఏదైతే ఉందో దాన్ని 1 స్పూన్ కర్డ్ తీసుకుంటున్నాను. 1 స్పూను నేను అంటే కొంచెం ఏదైతే ఉందో అది వేసుకుంటున్నాను అనమాట. రైట్. సో ఇవన్నీ కలిపేసేసి ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను అని అంటే స్పూన్స్ తోటి మ్యారినేట్ చేసుకున్నాను. చేతిని సో ఇది మొత్తం కలిపేసేసాం కదండి. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను బ్రెయిన్లెస్ ఫెలో, సో దీన్ని కలిపేసేసుకొని దీనికి ఏం చేస్తున్నానంటే బాక్స్ మూత పెట్టేసేసి దీన్ని నేను ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఈ టైంలో మనకి చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం ఒకసారి. సో నూనె కాగింది. నేను ఇందులో ఏం చేశాను అని అంటే ఒక 2 బే లీఫ్ ఏదైతే ఉందో దాన్ని వేసాను. అదే బగారా ఆకులు అంటాం కదా, బగారా ఆకులు 2 వేసాను. అలాగే ఒక చిన్నది దాల్చిని ఏదైతే ఉందో దీన్ని వేసాను. ఓకే. నెక్స్ట్ ఒక 3 క్లోవ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయి అంటే లవంగ మొగ్గలు అంటాం కదా, అవి ఒక 3 వేసాను అనమాట. ఎందుకు అనేసానంటే స్పైసీగా ఉంటే ఈ పిల్లలు ఏం చేస్తారు, వాటిని తీసి పక్కన పెట్టేస్తారు, అందుకని చెప్పేసి. అలాగే ఒక ఇలాచి ఏదైతే ఉందో దీన్ని నేను ఏం చేస్తానంటే చిన్న స్ప్లిట్ చేసేసి వేస్తాను. ఎందుకంటే అలా కాయలా వేసేస్తే
పట్టును పగిలిపోతుంది అనమాట, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు ఇవి వేగాయి కాబట్టి వీటిలో నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ ఏదైతే ఉందో, పెద్ద ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాన్ని పొడుగ్గా చీల్చి పెట్టుకున్నాను అనమాట. సో వీటిని ఇందులో వేస్తున్నాను. ఇందాక మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్కి ముందుగా నేను ఏంటంటే ఆనియన్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి ఆ టైం పీరియడ్లో నేను ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. సో అన్నీ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ మొత్తం కూడా ఇందులో వేసుకున్నాను అనమాట. సో నేను దీనికంటే ముందు ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఏం చేశానంటే బ్రౌన్ ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మనము బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లోకి మనకి ఇది బాగుంటుంది, బ్రౌన్ ఆనియన్ ఏదైతే ఉందో. ఓకే, సో నేను ఇందులో ఏంటి అంటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాన్ని వేసేసాను. సో దీన్ని బాగా మగ్గనివ్వాలి, కలుపుకుంటున్నాం. ఫ్రెండ్స్, బిర్యానీ కదా, ఇందులోకి నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందాక చికెన్ పీసెస్ ఉంది కదా దానికి వేసుకున్నాము. సో అది మొత్తం కూడా చికెన్ పట్టేసి ఉంటుంది. ఇది మనము కొంచెం బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి ఒక స్పూన్ పైన కొంచెం ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని దాన్ని కూడాను ఈ నూనెలో చిటపట అనుకుంటావు ఆ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలుపుతూ ఉన్నాను. ఓకే, ఇదే టైం పీరియడ్లో నేను ఏంటంటే ఫ్రిడ్జ్లో నుండి తీసి పక్కన పెట్టుకున్నాను చికెను. సో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మాకు కనిపిస్తున్నాయండి. సో ఇలా అనమాట, అంటే పీసెస్ మొత్తానికి కూడాను ఉప్పు కారము నెక్స్ట్ మసాలా ఏవైతే ఉన్నాయో పెరుగు అవన్నీ కూడాను దీనికి బాగా పట్టేసి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను దీన్ని తీసేసి ఏం చేస్తున్నానంటే ఈ ఏవైతే ఆనియన్ అండ్ గార్లిక్ పేస్ట్ మగ్గి ఉన్నాయో అందులో నేను వేసుకుంటున్నాను అనమాట. సో చికెన్ పీసెస్ వేసేసుకున్నాను కదండి, దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఓకే, కలిపేసిన తర్వాత ఏంటంటే అన్నిటికీ కూడాను ఈ మసాలా ఏదైతే ఉందో అగైన్ మళ్ళీ పడుతుందన్నమాట. పట్టి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేంత వరకు దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో ఏం చేస్తాము అంటే మూత పెట్టి మగ్గనిస్తాము అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అదాపు అంటే నేను పర్నీత్ సీరియల్ కూడా చూస్తూ ఉన్నాను అనమాట, మధ్యలో ఖాళీగా ఉంటాం ఎందుకు అనేసి. సో ఇప్పుడు చూడండి చికెన్ దగ్గరికి వచ్చేసింది, లోపల ఉన్న అంటే వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం బయటకు వచ్చేసి మనకి ఈ కర్రీలో నుండి ఏమవుతుంది ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే కొన్ని పీసెస్ ఒక గిన్నెలోకి తీసుకుంటాను. ఎందుకు అనేసానంటే మనం బిర్యానీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ పీసెస్లో ఉన్నది మసాలా మొత్తం కూడా రైస్గా పట్టేసేసి పీసెస్ అనేది మనకి కొంచెం ఏంటంటే చప్పగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ చప్పదనం పోవటం కోసం నేను ఏం చేస్తున్నాను అని అంటే చూడండి పీసెస్ ఆల్రెడీ ఓకే ఉడికిపోయాయి అనమాట, ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. ఓకే, ఈ ఫ్రై అయిన ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పీసెస్ని నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఒక అంటే మీన్స్ నార్మల్గా అయితే రైస్ చేసుకోవటము లేదా పక్కన చికెన్ చేసుకోవటం రెండు డబల్ పని అవుతుంది కదా, అలా కాకుండా ఉండటం కోసం సింగిల్గా ఎట్ ఏ టైం పని అయిపోయేటట్లు నేను ఏం చేసుకుంటున్నానంటే చూడండి పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసేసుకుంటున్నాను అనమాట. అంటే గ్రేవీ ఏదైతే ఉందో గ్రేవీ అలాగే ఉంచేస్తున్నాను. సో ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కావాలంటే నార్మల్గా కూడాను చేసుకోవచ్చు. నేను కుక్కర్ ఎక్కువగా యూజ్ చేస్తాను త్వరగా అయిపోవటం కోసం అనమాట. సో నేను పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని సిమ్లో పెట్టేసుకొని ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని బయటకు పెట్టేసుకున్నాను. సో కొంచెం అంతా నేను పీసెస్ ఉంచేసేసుకున్నాను కదా, ఇందులోనే నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న టమాటా ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటాను. ఓకే, దీంతోపాటు కొంచెం అంత కరివేపాకు, కొంచెం అంత కొత్తిమీర వేసేస్తున్నాను.
అలాగే కొంచెం అంతా పుదీనా, ఎందుకంటే మళ్ళీ మనం లాస్ట్లో మనం చేసుకుంటాం కదా, అప్పుడు కూడా మనకి వేసుకోవడానికి కావాలి కాబట్టి కొంచెం కొంచెం అది వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక దీన్ని మొత్తం కూడా ఏంటంటే గ్రేవీ లాగా చేసేసుకుంటాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, టమాటాస్ వేసేసిన ఒక 2 మినిట్స్లోనే ఇవి మగ్గిపోయాయి. ఆల్రెడీ మనం కుక్కర్ పెట్టేసుకుంటాం కాబట్టి మొత్తం కూడా మగ్గిపోతుంది. చూడండి గ్రేవీ లాగా వచ్చింది కదా. సో దీనికి నేనేం చేశానంటే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను అనమాట. సో ఇవి వాష్ చేసేసుకొని ముందుగానే వాటిని పెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే బాస్మతి రైస్ని ఒక 20 మినిట్స్ ముందుగానే వాటిని వాటర్లో వాష్ చేసేసుకొని దానికి ఏం చేస్తారంటే పెట్టేసి పెట్టుకోండి. నేను ఏమి పెట్టలేదు, సోక్ చేయలేదు, జస్ట్ కడిగేసి పెట్టేసుకున్నాను. నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను కాబట్టి. సో నార్మల్గా బాస్మతి రైస్లోనూ బాగుంటుంది, నెక్స్ట్ నార్మల్ రైస్ అయినా బాగానే ఉంటుంది. సో మన ఈ ఏదైనా స్పెషల్గా ఉండాలి అనేసి అంటే బాస్మతి రైస్, నార్మల్గా ఉండాలి అనేసి అనుకుంటే నార్మల్ రైస్, ఏదైనా యువర్ చాయిస్ అనమాట. సో ఏదైతే మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుందో దాన్ని బట్టి. సో ఈ రైస్ ఏదైతే ఉందో ఈ రైస్ని ఈ మసాలా మొత్తానికి పట్టే విధంగా మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను అనమాట. కలిపేసుకున్నాక ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్కి 2 గ్లాసులు, అంటే ఇప్పుడు నేను 2 గ్లాసులు తీసుకున్నాను కదా కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో నేను దాన్ని తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ వేసేసుకున్నాను. ఈ టైం పీరియడ్లోనే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదనేసి మరీ ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పీసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా. సో దానికి కూడా ఉప్పు కారం పట్టేసి ఉంటుంది కాబట్టి మనకి ఎంతవరకు బిర్యానీ స్పైసీనెస్గా ఉంటుందో అంతవరకు అన్నట్లు మీరు టేస్ట్ చూసుకోండి. నాకైతే టేస్ట్ సరిపోయింది. సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న అంటే హాఫ్ లెమన్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో పిండేస్తున్నాను అనమాట. దీనివల్ల ఏంటి అనేసి అంటే మనం తీసుకున్న రైస్ ఏదైతే ఉందో అది విడివిడిగా అంటే మీన్స్ పలుకులుగా వస్తుందన్నమాట, విడివిడిగా ఉంటుందన్నమాట. అలాగే ఫ్లేవర్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువగా మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను అనేసి దీనికి ఒకసారి మీన్స్ కలిపేసుకొని దీన్ని ఒకసారి ఇలా నేను కలిపేసేసుకొని దీనికి ఏం చేస్తానంటే ప్రెషర్కి లిడ్ ఏదైతే ఉందో దాన్ని గ్యాస్కట్ పెట్టేస్తాను అనమాట. ఒక 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చాక చూద్దామండి. ఫ్రెండ్స్ చూడండి, 90% మనకి రైస్ ఏదైతే ఉందో ఇది ఉడికిపోయిందనమాట. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ వీటిలో వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడాను ఇందులో వేసేస్తున్నాను. అలాగే మనం గార్నిష్ చేసుకొని పెట్టుకోవడం కోసం చేసి పెట్టుకున్నాం కదా, సో ఏంటివి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేస్తున్నాను. దీంతోపాటు నేను కొన్ని క్యాష్యూ ఏదైతే ఉందో క్యాష్యూ నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్లోనే, అవి కూడా వేసేస్తున్నాను. దీంతోపాటు కొంచెం క్యారెట్ ఏదైతే ఉందో దీన్ని తురిమి పెట్టేసుకున్నాను అనమాట. సో దీన్ని కూడా వేసేస్తున్నాను ఇందులో. మా పాపకి కొంచెం ఆత్రం ఎక్కువైపోయిందనమాట, ఎప్పుడవుతుందా అనేసి. సో దీన్ని ఇలా చేసేసి నేనేం చేస్తున్నానంటే ఒక్కసారి దీన్ని ఈవెన్గా ఇట్లా పెట్టేసేసుకొని దీనిపైన ఇంకో విజిల్ పెట్టట్లేదు, దీన్ని ఏం చేస్తున్నానంటే మూత పెట్టేసేసి ఉంచేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 90% అయిపోయింది కాబట్టి మనకి దీన్ని ఒకసారి మగ్గేస్తే
మనకి ఫ్రైడ్ బిర్యానీ మీకు కనిపిస్తుంది కదండి ఎలా ఉందో. సో దీనిపైన నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను.